వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు రావూరి బుజ్జి ముత్యాల కళ్యాణ్లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రోజు రోజుకి బ్లడ్ బ్యాంకులో రక్తపు నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. సుమారు 40 మందికి పైగా యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు మాగుంట రాఘవరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంఓ మరియు వైద్య బృందంతో పాటు జనసేన పార్టీ నాయకులు చానపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో రక్తదానం ఇచ్చేదానికి చాలా మంది వెనకబడుతున్నారు, రావటం లేదు. కాలేజీలు స్కూళ్ళకి పోయి అందరినీ అడిగి బ్లడ్ క్యాంప్స్ పెట్టాల్సి వస్తుంది. సమ్మర్ టైంలో కాలేజీలు స్కూళ్ళు అన్నీ మూసిపోవడం వల్ల రక్తదానం చేసేదానికి కూడా ముందుకి రావటం లేదు ఎవరు. బ్లడ్ క్యాంప్స్ పెట్టేదానికి కూడా అవకాశం దొరక్కపోవడం వల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది. ఒక 10 రోజుల ముందు న్యూస్ పేపర్లో కూడా చదివాను. అది చదివిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడి ఒక బ్లడ్ క్యాంప్ అనేది మనం పెడతామని చెప్పి అనుకొని ఈరోజు రిమ్స్లో, ఇక్కడ ఒంగోలు రిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున రావూరి బుజ్జి, కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక 40 మంది యువకుల్ని సేకరించి ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. బ్లడ్ అనేది ఎంత అవసరం అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి అవసరం అయినప్పుడు మీకే తెలుస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరే ముందుకు వచ్చి రక్తదానం చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనం 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు మనం. సో మీరందరూ యువకులందరూ ముందుకు వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి, మీ ఇష్టం, మీరు ఏ రోజు వస్తారనేది మీకు ఇష్టం. కానీ మీరేంటంటే బ్లడ్ డొనేషన్ అనేది మీరు చేస్తే మనందరికీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది 3 మంత్స్కి ఒకసారి చేయొచ్చు. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి 3 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేసి మీరు ఒక ప్రాణాన్ని కాపాడటం లేదు, ఆ ప్రాణంతో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళందరితో సంబంధించిన వాళ్ళందరికీ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మీరు బ్లడ్ డొనేషన్ అనేది చేయండి. యువకులందరూ ముందుకు రావాలా. ఎందుకు భయపడుతున్నారనేది అర్థం కావట్లేదు. మీరందరూ ముందుకు వచ్చి ఇంక నుంచి ఏంటంటే ఒంగోలులో ఎక్కడ బ్లడ్ షార్టేజ్ అనేది రాకుండా చూసుకునే అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా క్యాంపులు పెట్టున్నాము. భవిష్యత్తులో కూడా 3 నెలలకు ఒకసారి అందరితో మాట్లాడి, ఇది పొలిటికల్గా కాకపోయినా ప్రతి పార్టీలో అందరితో సంబంధించి పెట్టాలనుకుంటున్నాము. కానీ ఏంటంటే ముందుగా ఈ కాలేజీలు స్కూళ్ళు వాళ్ళందరూ కలిసి పెడితే అది దానికి ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్గా పోతుంది. అది ముందు మేము అడిగేది కాదు, కానీ వాళ్ళే పెట్టుకుంటే అది ఇంకా ఈజీ. మాగుంట రాఘవన్న పిలుపు మేరకు ఈరోజు కిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు అయింది. ఎందుకంటే జిల్లా ప్రజల్ని వారు చూసుకునేటట్టు ఏ రాజకీయ కుటుంబం చూసుకోదు. ప్రజల్ని ఏ రకాల ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ అనేక సమస్యలు ఇళ్ళవేళ జిల్లా ప్రజలను గమనిస్తూ ఉండే కుటుంబం మాగుంటుంది. అలాంటి వారు ప్రజాసేవలో ఉంటాం. వారు మా చేత కూడా ఇలాంటి సేవలు చేయడం మాకు చాలా గర్వకారణం. కాబట్టి భవిష్యత్తులో, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అన్నయ్య చిరంజీవి గారు మాకు నేర్పింది ఇది. ఎందుకంటే రక్తం ఇవ్వడానికి భయపడేవాళ్ళు ఒక్కొక్క టైం. అలాంటి ఆలోచన నుంచి మేము ఎప్పుడు రక్తం ఇస్తామని ఈరోజున్న యువత తిరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మేము చాలా చేసి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు నిలుపుతామని తెలియజేస్తాం. ఆరోగ్య డిపార్ట్మెంట్ని బ్లడ్ బ్యాంక్ కూడా ఇన్ఛార్జ్ని డాక్టర్ వస్తున్న బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ని ప్రార్థిస్తాను. ఇక్కడ రోజువారీ ఆరోగ్యం చూసేది డాక్టర్ వస్తున్న. అన్ని దానాల్లో కల్లా రక్తదానం నిన్న అని మన ఎప్పటి నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది చాలా నిజమైన విషయము. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఏదైనా అవయవం దానం చేస్తే అది మన నుండి దూరం అవుతుంది. కానీ రక్తం అనేది మన శరీరంలో సహజంగా పుడుతుంది. ఈ రక్తదానం ఎన్నిసార్లు చేసినా కూడా ఏ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అది మీకే, మీ ఆరోగ్యానికి మంచిది, అంతేకాక ఎదుటి మనిషికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకే అందరూ గుర్తుంచుకొని వయసు భేదం లేకుండా అందరూ తమ తల భేదాలు లేకుండా రక్తదానం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. 25 బ్యాగ్స్ ఉన్నాయి.
అవి చాలా తక్కువ. రాఘవరెడ్డి గారి సహకారంతో ఇవాళ ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దానివల్ల కొంచెం విలువలు పెరుగుతాయి, ఇవి అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. రాఘవరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో మామూలు రాఘవరెడ్డి అన్న గారి పిలుపు మేరకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడిచే సైనికులుగా మా వంతు మా జన సైనికులు అలానే వివిధ అభిమానుల సహకారంతో ఈరోజు ఒంగోలు డ్రీమ్స్ ఆవరణలో రాఘవరెడ్డి అన్న ముఖ్య అతిథిగా అలానే మిగతా నాయకులు అతిథులుగా క్యాంప్ నిర్వహించాము. ఇలానే రానున్న రోజుల్లో కూడా మా వంతు ఇలా సామాజిక సేవ చేయడంలో మా వంతు ముందుంటామని అన్నయ్య మెగాస్టార్ గారు చెప్పింది రక్తదానం చేయండి ప్రాణదాతలు ఉందని, అలానే 10 మంది కష్టకాలను ఆదుకోమని మా అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు తెలియజేశారు. అలానే ప్రకాశం జిల్లాలో ప్రజలకి అవసరం ఉన్న ఆదుకునే కుటుంబం మాగుంట కుటుంబం. ఇలానే మా అన్నగారు రాను రోజులు పిలుపునిచ్చిన మా వంతు సహకారం మేము అందిస్తామని ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటాం. ఓకే 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 సార్, ఇటు చూడండి సార్. ఓకే రెడీ. లక్ష్మీ శ్రీనివాస్ మార్చేస్తాను, వాళ్ళిద్దరు మార్చేసారు. గణేష్ చూడు, శ్రీకాంత్ ఇటు చూడు. ఓకే కిలో 100